హలో అండి. కొబ్బరి పాలతో చిక్కుడుకాయ కర్రీ చేసుకుందామండి. హెల్దీ వితౌట్ ఆయిల్ లేకుండా చేసుకుందాము. చూపిస్తానండి ఎలానో. ఇదండి మిక్సీ పట్టుకున్నాను కొబ్బరి మిక్సీ పట్టి పాలు ఇలా తీయాలి. మొత్తం తీసాక చూపిస్తాను. ఇగోండి కొబ్బరి పాలు మిక్సీ పట్టేసాను. నీళ్ళు వేసి ఉడకబెట్టుకుంటాం కదండి. ఇందులో నీళ్ళు వేయకుండా కొబ్బరి పాలు వేసేసి ఉడకబెట్టేసుకోవడమే. ఉడకబెట్టి ఈ చిక్కుడుకాయలు కొంచెం సాల్ట్ వేసుకుందామండి. మసాలా రెడీ చేసుకుందాం. కొంచెం నువ్వులు, కొంచెం జీలకర్ర, ఏం పెద్దగా ఇందులోకి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి. మసాలాలు ఏం లేదండి. కొంచెం నువ్వులు, జీలకర్ర, తర్వాత వచ్చేసి ఒక 3 ఒట్టిమిరపకాయలు. ఎందుకంటే నేను చాలా తక్కువ చిక్కుడుకాయలు తీసుకున్నా కాబట్టి కొంచెం తక్కువ చేసుకుంటున్నానండి. అది ఎవరు తినారండి, నేను తినాల్సిందే. అందుకని పిల్లలకి ఇటువంటి ఫుడ్ పోదు కదండి. మసాలాలు అవి ఉంటేనే తింటారు. ఇటువంటివన్నీ తినరు. మంచి హెల్తీగా చేసినవి తినరు. మసాలాలు అవి ఇవి కావాలి వాళ్ళకి. మనకేమో ఇటువంటివి కావాలి. మనం ఈరోజు ఒక టాపిక్ మాట్లాడుకుందామండి. ఏంటంటే స్టేటస్లు మంచి మంచి సాంగ్స్ వచ్చాయనుకో, 90s సాంగ్స్ ఎంత బాగుంటాయండి. వినడానికి చాలా బాగుంటాయి కదా. ఆ సాంగ్స్ వచ్చాయనుకో, అవి వినాలి అంటే కూడా కొంతమందికి చాలా అబ్జెక్షన్ అండి. ఎందుకనంటే వినడం వాళ్ళకి నచ్చదు కొంతమందికి. అంటే ఈ వయసు వచ్చింది కదా, మీరు ఎందుకు ఈ సాంగ్స్ వినాలి, మీకు అవసరమా ఈ వయసులో వినడము అని అంటారండి. ఈ వయసు అంటారు కదా, అది ఏ వయసు వచ్చిన తర్వాత వినాలి అనేది అర్థం కాదండి నాకు. ఎవరికి అర్థం కాదనుకో. ఈ వయసు అని అంటే సరే, మనమేమి చిన్నతనంలో ఇటువంటివన్నీ వినము చేయము. ఒక ఏజ్ వచ్చిన తర్వాతనే మనకు కూడా అన్నీ తెలుస్తాయి కదండి. మరి అన్నీ తెలిసినప్పుడు కొన్ని అప్పుడే కదా అర్థమవుతాయి. అవి ఈ సాంగ్స్ ఇంత బాగుంది అని వింటాం కదా. కొంతమందికి మనం వినే సాంగ్స్ చాలా అబ్జెక్షన్ ఉంటుందండి. ఎందుకనంటే ఈ ఏజ్ వచ్చింది, వీళ్ళకి ఈ సాంగ్ అవసరమా అని చెప్పేసి మనం ఖచ్చితంగా ఆ మాట అయితే అనేస్తారండి. అలా అనడం ఎంత మటుకు కరెక్ట్? ఎవరమైనా సరే ఒకరిని మనము ఇలా అనడం ఎంత మటుకు కరెక్ట్? మీ జీవితంలో కూడా ఇలాంటివి ఎదురయ్యాయా? మాకైతే ఇటువంటివి ఎదురయ్యాయండి. మీకు కూడా ఎదురయ్యంటే కామెంట్స్ పెట్టండి. ఎందుకనంటే పాటలు వినడం కూడా పెద్ద ప్రాబ్లం. అంటే ఇంకా మనము ఏం వినాలి, ఏం చూడాలి? ఇప్పుడుండే ప్రాబ్లమ్స్కి, ఇప్పుడుండే కష్టాలకి ఏదో సాంగ్స్ విని మనం వాటి నుంచి, ఈ కష్టాల నుంచి కొంచెం మైండ్ డైవర్ట్ చేసుకుంటాం. అది వాళ్ళకి అర్థం అవుతుందో కాదో, వినడమే తప్పు అని అంటారు. అంటే వినడం తప్పు అంటే ఇంకా మనము ఏం వినాలి, ఏం చేయాలి? వయసు అయిపోయింది అని అంటే మనము మన కాళ్ళతో మన పనులు మనం చేసుకున్నంతసేపు మన వయసు అయితే మనకు ఉన్నట్టే కదండి. మనం ఏ రోజైతే మనం చనిపోతామో ఆ రోజు మన వయసు అయిపోయినట్టు. మనం బ్రతికున్నంతసేపు మన వయసు మనకు ఉన్నట్టే కదండి. ఇదిగో అండి, ఇలా మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా. చూడండి, చిక్కుడుకాయలు ఉడికిపోయాయి. పాలలో కొంచెం పసుపు వేసుకుందాము. ఇందులో వాటర్ మొత్తము పూర్తిగా ఇప్పుడు చూడండి, మసాలా పౌడర్ అంతా వేస్తున్నా. మరీ వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు ఏం ఉడకపెట్టాల్సిన అవసరం లేదండి. కొంచెం చిక్కగా అయ్యేంత వరకు ఉడకబెట్టుకుంటే బాగుంటుంది. ఈ కొబ్బరి నీళ్ళల్లో ఉండే నూనెనే బయటకు వస్తుందండి. బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా. ఎప్పుడో ఒకసారైనా తినాలి కదా, తప్పదు. ఇట్లా ఉప్పు తక్కువ ఉండేటట్టు, ఉప్పు కారం తక్కువ ఉండేటట్టు, ఆయిల్ తక్కువ ఉండేటట్టు. అందుకే ఇప్పుడు నేను ట్రై చేశానండి. ఈ మంతేనా రాజుగారు చెప్పినవే. కాకపోతే సారు ఉప్పు ఏమి అస్సలు వేయకూడదు అంటారు. మరీ ఉప్పు లేకుండా తినలేం కదండి. అందుకే నేను ట్రై చేశాను. టేస్ట్ చాలా బాగుంటుందండి, ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. చూడండి, ఇంత వాటర్ ఉంటే సరిపోతుంది. చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ. కొంచెం కొత్తిమీర, ఇంతేనండి.
సూపర్ ఉంటుంది. చేసుకొని ట్రై చేయండి ఒకసారి.